నిజంగా ఆదిరెడ్డి గారిలాగా బిగ్ బాస్ రివ్యూలు చేసి 30 లక్షలు 40 లక్షలు ప్రతి సీజన్ కి సంపాదించుకోవచ్చు అనే బుర్ర నాకు ఉండుంటే కనుక డిగ్రీలు పీజీలు చేసి ఆ రెజ్యూమ్లు అట్టుకుంటే ఆడేనకాల ఈడెనకాల తిరిగి అసలు 8 లక్షలు వ్యూస్ ఏంటి ఆయన రివ్యూలకి. మన ఇండియాలో యూట్యూబ్ ఛానల్లో రివ్యూలు చెప్పుకుని బతికేయచ్చని అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ తెలుగులోనే నెంబర్ 1 ఒక బేకార్ షో అది. ఆ షోని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ చూస్తే తలకి ఆయిల్ పెట్టుకుని మర్నా చేయించుకోవాలి, అంత తల కూడా వస్తుంది. అంత రోత కంటెంట్, అంత చెత్త షో నేను ఎక్కడా చూడలేదు. అది ఇండియా వైడ్ గా, ఓన్లీ మన తెలుగులోనే కాదు ఇండియా వైడ్ గా పాపులర్ అయిపోయింది. దాంట్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ పెద్ద సెలబ్రిటీలు అయిపోతారని చెప్పి చాలా మంది ఫీలింగ్. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు ఇలా చూస్తే ఆ షోలో విన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి ఏదన్నా సినిమా పరంగా కానీ లేకపోతే టీవీ షోల పరంగా కానీ ఏదన్నా బేపచ్చమైన ఆపర్చునిటీలు ఏమన్నా వచ్చేసాయంటే ఏమీ లేవు. షోని టీవీలో చూడటమే పెద్ద గ్రేట్ అనుకుంటే కొంతమంది ఈ షోలో ఏం జరుగుతుంది, అసలు ఎవరు కొట్టుకుంటున్నారో ఎవరు ఏం చేస్తున్నారో అని చెప్పి దాని మీద రివ్యూలు చేస్తారు చూసారా, వాళ్ళకి దండం పెట్టొచ్చు నాయన. నిజంగా రివ్యూలు పెట్టే వాళ్ళకైతే దండం పెట్టొచ్చు అని మాత్రమే అన్నాను. అదే రివ్యూలు చూసే వాళ్ళకైతే పాదాభివందనాలు పెట్టాలి నిజంగా. దాని కింద కామెంట్లు మళ్ళీ అయ్యో అయ్యో బాబోయ్, అది ఆ కామెంట్లు చూస్తే అసలు మనం ఎగిరిపోతాం. నేను ఆడి ఫ్యాను ఈడి ఫ్యాను అని చెప్పి కింద కొట్టేసుకుంటారు. నువ్వు సూపర్ చెప్పావు భయ్యా, నువ్వు కత్తిలా చెప్పావు, నువ్వు బాగా అనాలిసిస్ చేస్తున్నావు అని చెప్పి తెగ పొగిడేస్తా ఉంటారు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? రోజు ఒకటి అనిపిస్తూ ఉండేది, ఎప్పుడు నేను ఒక్కడే ఖాళీగా ఉన్నట్టున్నాను అని అనిపించేది. కానీ నాకన్నా ఖాళీగా ఏ పని చేయకుండా ఉన్న దరిద్రులు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి నాకు ఈ షోని చూసిన తర్వాతనే అర్థమైంది. బిగ్ బాస్ షో గురించి రివ్యూలు చెప్పే వాళ్ళు ఆదిరెడ్డి అనే ఒక అతను ఉన్నాడు. నిజంగా అతనికి దండం పెట్టి దండేసి ఇచ్చి నిజంగా ఏంటి ఆయన వీడియోలు చూస్తూ ఉంటే నాకు మతిపోతుంది అసలు. ఒక్కొక్క వీడియో 44 నిమిషాలు, 50 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు, రోజుకి ఒక 4-5 వీడియోలు పెడతారు. ప్రతి వీడియోకి 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి. కింద కామెంట్లు మళ్ళీ అసలు కామెంట్లు కూడా ఎవడో తగ్గుతలేదు. అంటే జనం ఎంత ఖాళీగా ఉన్నారో. మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? ఆ బిగ్ బాస్ షోలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఏమీ లేదు. ఒక ఇద్దరిని ఫ్రెండ్స్ కింద ఉండమంటారు, ఇంకొకరిని వచ్చి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ని చెడగొట్టమంటారు. ఈ ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు. ఈ ముగ్గురు కొట్టుకున్నప్పుడు వచ్చేదే ఎంటర్టైన్మెంట్. అంటే ఏ ఇద్దరన్నా ఏ ముగ్గురన్నా కొట్టుకుంటున్నారు అనుకో, అది వీళ్ళకి ఎంటర్టైన్మెంట్. జనానికి ఎప్పుడు ఎవరన్నా కొట్టుకుంటేనే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. చూడండి, రాజకీయ పార్టీలు 2 రాజకీయ పార్టీలు కొట్టుకుంటున్నారు అనుకో, ఆ న్యూస్ తెగ వైరల్ అయిపోతూ ఉంటది. ఈ షోలో కూడా అంతే, ఒకటికో టాస్క్ ఇస్తాడు, ఆ టాస్క్ చేయకుండా ఆపమని చెప్పి ఇంకొకటి చెప్తాడు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఈ షో చూసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ రివ్యూలు చెప్పేవాడు ఇది తప్పు చేసింది, అది తప్పు చేసింది, ఆడు కరెక్ట్గా చేయలేదు అసలు టాస్క్, దాన్ని తోయేసాడు, దాన్ని గెంటేసాడు, దాన్ని నెట్టేసాడు. ఏంటి భయ్యా ఇది అసలు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఉన్నాం మనం 2024లో కూడా ఇలాంటి షోని చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాం అంటే అంతకన్నా ఘోరం దరిద్రం కూడా ఉండదు. నిజంగా ఆదిరెడ్డి గారిలాగా బిగ్ బాస్ రివ్యూలు చేసి 30 లక్షలు 40 లక్షలు ప్రతి సీజన్ కి సంపాదించుకోవచ్చు అనే బుర్ర నాకు ఉండుంటే కనుక డిగ్రీలు పీజీలు చేసి ఆ రెజ్యూమ్లు అట్టుకుంటే ఆడేనకాల ఈడెనకాల తిరిగింది, ఆ జాబ్ ఇవ్వండి భయ్యా, జాబ్ ఇవ్వండి భయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జాబ్లో అష్ట కష్టాలు పడి, ఆ తంటాలు పడి, ఆ చేత తిట్టులు తిని ఓ 40,000 50,000 సంపాదించుకుంటున్నాను నెలకి శుభ్రంగా. ఏం చూడండి నిజంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో చూసి ఒక 40 లక్షలు 50 లక్షలు సీజన్ కి వెనకాల వేసుకుంటున్నారు. అసలు ఈయనకన్నా టాప్ రివ్యూవర్ బిగ్ బాస్ గురించి ఎవరో లేరు అసలు. అది ఆ వ్యూస్ ఏంటి భయ్య అసలు నాకు అర్థం కావట్లేదు. ఫీజు ఎగిరిపోతున్నాయి. ఒక వీడియో చేయడానికి ఒక సోషల్ మెసేజ్ ఉన్న వీడియోలు చేస్తూ ఉంటే 100, 200, 500, 600 వ్యూస్ వస్తున్నాయి. ఇలాంటి వీడియోలు చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఆడు కొట్టుకుంటున్నాడు, అది ఎలా చేసింది, ఇది ఎలా చేసింది, ఇలాంటి వీడియోలు చేసుకుంటేనే జనాలకు నచ్చుతుంది. బేసిక్ గా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే బయట ఏదన్నా జరుగుతున్న వాటి గురించి కనుక మనం రియాక్ట్ అయ్యి మాట్లాడేమనుకో ఎటువంటి ఉపయోగం ఉండదు, దానికి వ్యూస్ రావు, మనం చేసిన వీడియో వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం జరగదు. చూడండి, ఎంటర్టైన్మెంట్ పేరుతో రివ్యూలు చెప్పుకుని బతికేస్తున్నారు. ఈయన ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈయన టాప్. అసలు ఈయన రేంజ్ ఇంకెవరూ లేరు. ఈయన్ని మనం ఏమంటానికి లేదు, ఎందుకంటే ఈయన ఫాలోయింగ్ చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది. అసలు 8 లక్షల వ్యూస్ పెట్టిన ఆయన రివ్యూలకి. మన ఇండియాలో
యూట్యూబ్ ఛానల్లో రివ్యూలు చెప్పుకుని బతికేయచ్చని అనిపిస్తుంది నాకు. ఆ పని ఈ పని చేయటం కన్నా మూవీ రివ్యూలో లేకపోతే ఈ బిగ్ బాస్ రివ్యూలో ఏదో ఒక రివ్యూ చెప్పుకుని బతకొచ్చు. ఆదిరెడ్డి గారికి ఆ గిన్నీస్ రికార్డో లేకపోతే ఆస్కారో ఏదో ఒకటి నామినేట్ చేసాను భయ్య ప్లీజ్ నాయన. అసలు ఆయన ఏంటది ఆ రివ్యూలు ఏంటి మతిపోతుంది నాకు అసలు. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూలు అనుకుంటే ఇప్పుడు కొత్తగా మహేంద్ర అని గీతూ రాయల్ అని చెప్పి ఇంకా చాలా మంది రివ్యూవర్స్ వచ్చేసారు. వాళ్ళకు కూడా ఇదే రకంగా వ్యూస్ వస్తున్నాయి. మళ్ళీ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ రివ్యూస్ ఎవరైతే చెప్తారో మళ్ళీ ఆ రివ్యూస్ చెప్పిన వాళ్ళు ఎవరు బాగా చెప్పారు అని చెప్పి వాళ్ళ గురించి రివ్యూస్. ఏంద్రా బాబు మీరు అసలు నిజంగా మనుషులేనా అసలు? ఒక కంటెంట్ ని ఎన్ని రకాలుగా వాడుకుని ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగా వాడేసుకుంటున్నారు. నిజంగా ఆ బిగ్ బాస్ లో విన్ అయిన వాళ్ళకి కూడా అంత క్రేజ్ లేదు ఈ ఆదిరెడ్డి గారికి ఉన్నంత క్రేజ్. గట్టిగా చెప్పాలంటే నాగార్జున బిగ్ బాస్ లో హోస్ట్ గా ఉన్నప్పటికీ ఈ ఆదిరెడ్డి చెప్పే రివ్యూల వల్ల ఈయనే హోస్ట్ గా తయారయ్యాడు. బిగ్ బాస్ షో చూసే వాళ్ళకంటే ఈ రివ్యూస్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అన్నది తెలుసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. అసలు ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూలో ఏం చెప్తాడో చూద్దాం. అసలు వాడాలు నువ్వు ఆదిరెడ్డి రివ్యూస్ నే రివ్యూస్ చేసే అంతటి వాడవా అని అనుకోవచ్చు. నాకంత దమ్ము ధైర్యం లేదు నాయన. ఆయనే తోపు ఇక్కడ. అసలు ఏం చెప్తాడో చూద్దాం ఇప్పుడు. చాలా ఇంట్రెస్ట్ కూడా అన్నమాట. కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం. మార్నింగ్ ఏమైందంటే హోమ్ గారు లేసారు, అందరికంటే ముందు లేసేసి ఎక్సర్సైజ్లు ఇలా 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 కాళ్ళు ఎత్తి బాగా ఎక్సర్సైజ్ చేసి రెడీ అయ్యేసి బ్రష్ చేసి బనానా కూడా తినేసాడు. పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్లు బ్రష్ చేయకుండా ఇంకేం చేస్తారా నాయన. 100% నిన్న మణికంఠ వెళ్ళిపోవాలి హౌస్ లో నుంచి అని విష్ణుప్రియ కూడా ఓటేసింది. సో దాని రిలేటెడ్ అది జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ చూసిన తర్వాత మేబీ లైవ్ లో షో చూస్తేనే ఫీజులు ఎగిరిపోతాయని చెప్పాను. ఇంక ఇవాళ చెప్పే రివ్యూలు కూడా పూర్తిగా విని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో నేను ఇంకా ఫస్ట్ అర్థమైంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు సంపాదించేదానికంటే ఈ రివ్యూస్ చెప్పే వాళ్ళే చాలా ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ షోకి పిఆర్పీ రేటింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆ షో పెద్ద హిట్ అయిపోతుంది అనుకోవచ్చు. ఎవరికి తెలుసు పిఆర్పీలు వస్తున్నాయో రావట్లేదో. నిజంగా మాక్సిమం ఇలాంటి షోలన్నీ ఎందుకు చేస్తారంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఇలాంటి షోలు చేస్తారు.